शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। కాబట్టి అమ్మ సర్వగా దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వత్రా వ్యాపించి ఉన్నది. అందులో సందేహం అక్కర్లేదు. సరే, సందేహాస్పద వినశ్యతి అని చెప్పారు. ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటి అంటే, నిజంగా నమ్మేవాడికి ఎన్నిసార్లు చెప్పక్కర్లా. ఎన్నో స్తోత్రాలు, పురాణాలు, కథలు ఇవన్నీ కూడా వాడు చదవక్కర్లా. ఎందుకంటే వాడిని వాడు చూసుకుంటే చాలు. వేరేగా పరిశీలించాలి ఈ ప్రపంచాన్ని, ఇవన్నీ కూడా అక్కర్లేదు వాడికి. పడుకుని లేచాను, ఎలా లేచాను అంతే. అదే మెలకువ వచ్చింది. ఎందుకు వచ్చింది మెలకువ? నిద్రలో పోయే వాళ్ళకి ఎందుకు మెలకువ రాలేదు? వాడు పోయాడని ఎలా అంటున్నా? ఇంత కూడా అక్కర్లేదు అసలు. ఒట్టిగా కొంచెం అసలు ఎలా మాట్లాడగలుగుతున్నాను, కొందరు మాట్లాడలేకపోతున్నారు. ఇలా వాడు తనని తాను పరిశీలించుకుంటే చాలు ఉన్నది పరబ్రహ్మం అని తెలియడానికి. సరే పోనీ వాడికి అయినా తెలియలేదు కాబట్టి ఏదో కొంత చెప్తానులే అని బోధ జరిగిన తర్వాత కూడా వాడు ఇంకా అంటే ఆ నమ్మకాన్ని తెచ్చుకోకపోతే ఉన్న పరబ్రహ్మం మీద కిం కర్తవ్యం? మనశ్చేత్న లగ్నం తతః కిం తతః కిం. తర్వాత ఏమిటి అలా ఉంటుంది. కాబట్టి అమ్మ సర్వగా ఎక్కడ కూడా వేదం కానివ్వండి, ఈ స్తోత్రం కానివ్వండి, శంకరులు చెప్పిన అద్వైతాలు, ఆయన భాష్యాలు ఏది తీసుకున్నా కూడా ఎక్కడా కూడా ఇంకొకటి ఉన్నదని వాళ్ళు చెప్పలేదు. ఉన్నది అదే. రమణ మహర్షి, పెరియవారు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎప్పుడైతే వారికి తెలియబడిందో, రమణ మహర్షికి పెరియవారు వీళ్ళందరికీ బోధలు ఎక్కడ జరగలేదండి. వాళ్ళకి ఆ అనుభవం తెచ్చుకున్నారు తపన పడి, అంతే. ఇక అందులో ఉండిపోయారు. ఆ ఉండటం అనేదే అది. ఎందుకు ఉండలేకపోతున్నారు అన్నదానికి అనేక కారణాలు ఉంటాయి. కారణాలు ఉన్నంత వరకు కార్యం ఉంటుంది. సుమ్మ ఇరు స్థితి రాదు. కాబట్టి అన్నిటికీ నీ అధిష్టానం నేనే, అన్నీ నేనే. కాబట్టి మీలో ఈ అనుభవం ఏదైతే ఉంటుందో ఆ దానికి కూడా ఆ అనుభవాన్ని ఇచ్చేది కూడా నేనే అని చెప్తున్నాను. అన్యం ఉంటే కదా నీకు వస్తోంది అనడానికి, ఎక్కడా లేదు. కాబట్టి అమ్మే వేదము, యజ్ఞము, స్వర్గము, ఈ చరాచర ప్రపంచం దేవి యొక్క వ్యాపకమే. కాబట్టి ఆవిడనే పూజించబడేది ఆవిడే, నువ్వు ఏ రూపంలో చేసినా కూడా. యంత్రము, తంత్రము, అందుకని మంచి ఆవిడే, చెడు ఆవిడే, ఏమీ సందేహమే లేదు అందులో. నువ్వు అనవసరమైన వాదోపవాదాల్లోకి వెళ్లకుండా నువ్వు ఆరాధించే దైవమందు, గురువు ఎందు, లేదా నీకు పరబ్రహ్మం ఉన్నది అదే తత్వమసి, తత్వం అసి అని ఏదైనా సరే నీకు తెలియబడిన తర్వాత ఒకదాని ఎందు నిష్ట పెట్టు. మూడిటి ఎందు కాదు, రెండిటి ఎందు కాదు, ఒకదాని ఎందు. ఇది సుస్పష్టంగా చాలా సార్లు చెప్పడం జరిగింది. స్వీకరించాలి. మీరు ఎవరిని తీసుకున్నా బోధ వినవచ్చు, మీ దైత్య గుణాలను నశింపజేసుకోవచ్చు. కానీ ఒకటిని పట్టుకోండి, సర్వకాల సర్వావస్థల యందు దాని అందే మనసు లగ్నం చేసి ఉంచండి. అప్పుడు అసలైన యోగం సిద్ధిస్తుంది, అద్వైతం సిద్ధిస్తుంది. ఎక్కడ ఈ మూడిట్లో ఉన్నది ఒకటే.
దానిని ఈ జీవుడు తరించడానికి ఉన్నది ఒకటే పరబ్రహ్మ, అందులో సందేహం ఏమీ లేదు. కానీ రూపంలోని ఆరాధించడం అనేది వీడికి కొన్ని జన్మల నుంచి ఉంది కాబట్టి 2 రూపాలుగా వచ్చారు. దైవం అందరికీ ఉంది, దీనికి పూర్వజన్మ సుకృతం ఇవన్నీ అక్కర్లేదు. వాడికి దైవము, వాడు అంటే మనిషిగా పుట్టిన వాడికి దైవం అనేది తెలియబడుతుంది. వాడు ఇంట్లో ఆరాధన చేసినా చేయకపోయినా దేవుడు అనేది వాడికి తెలియబడుతుంది, ఈ గుళ్ళ వల్ల నుండి ఏదైనా సరే. ఇందులో సందేహం లేదు, దైవం వాడికి తెలుస్తుంది. వాడి బుద్ధి సరిగ్గా ఉంటే వాడు ఆరాధన చేస్తాడు, లేదా వాడు ఆరాధన చెయ్యడు, అంత ట్రాష్ అంటాడు, ఏదో అంటాడు వాడు. కాబట్టి దైవం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తల్లి కొంత చిన్నప్పుడు అలవాటు చేస్తే వాడు ఆ మార్గంలోకి వెళ్ళిపోతాడు, అందులో సందేహం లేదు. కానీ వెళ్ళే తీరుతాడని కూడా లేదు, వాడి బుద్ధి సరిగ్గా వచ్చాక వాడు మానేయవచ్చు. కాబట్టి ఇలా ఏదైనా జరగచ్చు, ఎందుకంటే జీవుడికి దైవం తెలుస్తుంది, తత్వం తెలియకపోవచ్చు, కానీ దైవం ఉన్నది, రక్షించేవాడు వాడే అని వాడికి తెలుసు. ఇక గురువు అనేది మటుకు సద్గురువు, గురువులు అనేక మంది ఉన్నారు, కానీ సద్గురువు అనేది ఎన్నో జన్మలు అన్నారు. కాబట్టి మీకు ఆ సద్గురువు లభిస్తే దీనికి కూడా మీరు వెతుక్కోవక్కర్లేదు గురువుని. కొన్నిసార్లే మీరు వెతుక్కోవడం జరుగుతుంది, కానీ నిజంగా ఆ సద్గురువు ఈ అనుగ్రహం కలిగితే, లేదా మీరు ఆరాధించే దైవము, ఏమండి నాకు బ్రహ్మము తెలీదు దైవము తెలీదు అయినా కూడా ఒక్కొక్కసారి గురువు చేత అనుగ్రహించబడతాను. ఎందుకంటే లెక్కలు నీకు, నీ బుర్రకి, పరిమిత బుద్ధికి అందేది కాదు. కాబట్టి సద్గురువు నీ ప్రయత్నం వల్ల లభించవచ్చు, దైవానుగ్రహం వల్ల లభించవచ్చు, లేదా ఇందాక చెప్పుకుంటున్న పూర్వ జన్మల అనేకమైన జన్మల ఆ సుకృతం వలన. చూడండి, సుకృతము, పుణ్యం అనటం లేదు, సుకృతం వల్ల పుణ్యమే వస్తుంది, సందేహం లేదు. కానీ ఆ సుకృతము మంచి కర్మల వలన, నువ్వు చేసిన దాని వలన. ఎందుకంటే మళ్ళీ పుణ్యము అంటే స్వర్గము వచ్చేస్తుంది, అది నశించిపోతుంది. అందుకని ఇక్కడ సుకృతము అంటారు. ఈ పద అంటే మనం పదాలు అక్కడ ఎక్కడ ఏం వాడారో దాన్ని గమనించితే సూక్ష్మం. పుణ్యకర్మలు నశించేవే, సుకృతము కొన్ని సుకృతాలు నశించవు. అంటే పుణ్యంతో, అంటే దాని వల్ల పుణ్యం వచ్చి నువ్వు స్వర్గానికి వెళ్ళిపోయి అది నశించదు. అందుకని ఈ పరిమిత బుద్ధికి అన్ని అర్థంగా, అందుకనే సుకృతము అంటారు. ఆ సుకృతం వలన వాడికి సద్గురువు లభిస్తారు. లభించిన తర్వాత ఏం చేయాలో అంటే, వాడికి లభించిన తర్వాత దాన్ని గ్రాంటెడ్ గా తీసుకుంటూ చేసేదేమీ లేదు. దీనికోసమే మనకి శంకరులవే, శంకరుల భాష్యాలే శంకరులవి ప్రామాణికం. ఒక గురుగీత ఉంది, అందులో గురువు పట్ల ఎలా ప్రవర్తించాలో ఉంటుంది. శంకరులు దాంట్లో ఎన్నో ఉన్నాయి. అసలు సద్గురువు అంటే ఎవడు? సరే, దైవం గురించి అయితే చెప్పక్కర్లేదు. అందుకని ఆయన వేదంలో ప్రస్తావించబడిన, నిర్దేశించబడిన దైవాల గురించి ఆయన స్తోత్రాలు ఆల్రెడీ ఇచ్చారు. ఎన్నో పట్టుకోక్కర్లేదండి, నీకు నమ్మకంగా ఒక స్తోత్రాన్ని పఠించిన, రే నువ్వు అంత కూడా కష్టపడలేవురా, నామం తీసుకో. కలియుగంలో నామం మించిన తపస్సు లేదా. శ్రద్ధగా కొంత, ఏ సమయం అయితే నీకు శ్రద్ధగా ఉంటుందో, ప్రాపంచిక విషయాలు వ్యవహారం లేకుండా ఉంటుందో, ఆ సమయంలో ఆ నామస్మరణ చేయి, అన్యము లేకుండా. తర్వాత నీ వ్యవహారం జరుపుతూ ఉన్నప్పుడు ఆ మానసికంగా నువ్వు చేయి, నామస్మరణకు మించింది లేదు. కాబట్టి ఒక నామం పట్టుకోమన్నాడు అంతే తప్ప నువ్వు మళ్ళీ రకరకాల నామాలు, ఆహా నేనే ఇదే. కొంతమంది లెక్క పెడతారు, 108 ఈ నామం, 108 ఆ నామం. ఎందుకంటే భేదాలు వాళ్ళకి లేని భేదాలు. ఒకటి పట్టుకో, ఒకటి ఎప్పుడు తొందరగా, ఒక మార్గంలో వెళ్తే తొందరగా వెళ్తారండి, కొంత చుట్టూ అయినా. అనవసరంగా ఇటు తిరిగి అటు తిరిగితే, అందువలన ఈ విధంగా వాడు తరించడానికి పరబ్రహ్మ సులభమైనవి ఇచ్చారు. అనేకం ఎందుకండి, అనేక మార్గాలు ఉంటాయి ఒక దగ్గరికి వెళ్ళడానికి.
రకరకాలుగా, కొన్ని లిమిటెడ్, కొన్ని అన్లిమిటెడ్ గా రకరకాలుగా. మనకి తెలిసిన దారి ఉన్నప్పుడు అందులో వెళ్ళాలి, కానీ తెలియని దారిలోకి వెళ్ళి అవస్థలు ఎందుకు పడాలి? కాబట్టి మనకి చక్కగా తెలిసింది, నామస్మరణకి మించినది లేదు. ఇంకొకటి, ఒకరినే పట్టుకో. అది నీ మనస్సుని, అంటే నీకు ఎక్కడ ప్రశాంతత లభిస్తుంది, అందులో కపటత ఉండరాదు. అవసరానికి ఒకరు, బాహ్యమైన కష్టం తీరాలంటే కాసేపు గురువు గారి దగ్గరికి వెళ్ళిపోయి ఆ రెమెడీస్ తెలిసేసుకుని తర్వాత దైవం, ఇలాంటివి చేయకండి. ఇది కపటత్వం వచ్చు. ఎందుకంటే బ్రహ్మమైన, గురువైన, దైవమైన ఇహము పరము రెండు ఇస్తారు. ఇవి ఇంతకుముందు నేను చెప్పలేదు అనట్లేదు, సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని అలా వస్తూ ఉంటాయి, తప్పదు, మీకు వినాల్సిందే. కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఎవరైతే కపటత్వం లేకుండా, అందుకనే శరణాగతి, అన్యము లేదు ఇహ, వీళ్ళే పరమదైవం అని ఎవరైతే యోగము ఏకత్వంతో ఉంటారో అడిగి అత్యంత సులభంగా లభిస్తుంది. ఆచరణ పెట్టాలి అనుకున్నవాడు అనవసరమైన కారణాలు చెప్పడు. ఏదైనా సరే, అద్వైతమైనా సరే, ఏదైనా సరే, వాడు నిజంగా పెట్టాలి అని వాడు మనసా వాచా కర్మణ కోరుకుంటే, మీ అందరికీ అది అనుభవమే, ఎక్కడా కూడా మీరు ఆచరణ పెట్టలేదు అనడానికి లేదు. అంటే సర్వగా, ఎప్పుడైతే సర్వగా అయిందో, సర్వమోహిని పరమేశ్వరి సర్వ ప్రపంచమును భ్రమింపజేస్తుంది. మీ బంధాలు మిమ్మల్ని మోహింపజేయట్లేదండి, ఆవిడ ఆటది, ఆవిడ అంటే సత్యాన్ని తెలియచెప్తోంది. ఇదంతా అబద్ధమేరా, బంధాలు గాని, వస్తువులు గాని, సంపద గాని సర్వము అని అంటోంది. ఆవిడ నీ ఇష్టం రా అంది. అన్నిట్లోనూ ఆవిడ ఉంది, సందేహం లేదు. కానీ ఆవిడ వల్లనే నీకు ఆ భ్రమ కలుగుతుందంటే, ఆవిడ నీలో లేకపోతే నీకేముంటుందండి? ఏమి, మాయాస్వరూపిణి, త్రిమూర్తులనే మాయింపజేస్తుంది అంటే మరి వాళ్ళ చేత పనులు చేస్తాను కదండి పాపం. తన ఉపాసకులను గాక పరమేశ్వరి తత్వం ఇదమిత్తమని స్ఫురిమింపనీయని బ్రహ్మాదులను కల్పిస్తుంది. కాబట్టి సర్వం అంటే, కాబట్టి ఏమండి ఆవిడే చెప్తోంది కదా నేనే చేస్తున్నానని, ఇక మేమెంతండి ఇది ఏమండి ఇన్ని చెప్పి ఒక్క దగ్గర, అంటే ఇక్కడ ఆ సూక్ష్మాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా ఇది ఒక కారణంగా తీసుకుంటే ఎవరికంటే నష్టం? నీకా జన్మలు ఆవిడకా? ఆవిడ హాయిగా ఉంటుంది, ఆవిడ అనండి బ్రహ్మం అనండి, ఆవిడ వాళ్ళు హాయిగానే ఉంటారు. ఆవిడ చెప్తే నొరే అంతా నేనేరా అని నీకు సత్యం చెప్పిన తర్వాత ఎవరే ఇది బురదరా. ఇప్పుడు అదేదో మయసభలో దుర్యోధనుడు పడ్డాడు, వాడు తెలియక పడ్డాడు. తెలిసిన తర్వాత కూడా ఇది చేస్తానంటే ఏం చేస్తారండి? ఇది బురద, ఇది మంచి రోడ్ అని ఎవరైనా చెప్పారనుకోండి, ఎందుకురా బురదలో వెళ్ళటము, లేట్ అవుతుంది ఇటు వెళ్ళండి, అయినా సరే ఇటే పోతాను అన్నాడు అనుకోండి, ఏం చేస్తాను? కాబట్టి అమ్మ ఇక్కడ నీకు తెలియ చెప్తాను. అందరికీ తెలుస్తుందా తెలియదా అంటే, కంపల్సరిగా మానవ జన్మ ఎత్తిన ప్రతి జీవికి ఆవిడ తెలియజెప్తుంది. ఏదో ఒక విధంగా కూర్చోబెట్టి బోధ చేస్తుందని నేను చెప్పను, ఏదో ఒక రకంగా చెప్తాను. తెలిసిన తర్వాత కూడా నేను అదే పట్టుకుంటానంటే ఎవరైతే, కాబట్టి ఆవిడ కల్పిస్తోంది అనేది ఇక్కడ గమనించవలసిన సూక్ష్మం ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా ఆవిడ లేనిది నువ్వేం చేయగలవు? చైతన్య స్వరూపిణి ఆవిడే, అనుభవం అంటే ఆవిడ. ఈ భ్రమ కల్పించుకునే అనుభవమో అనుభూతో మీదే. అంటే ఆవిడ ఉంది కాబట్టి మీకు కలుగుతుంది, ఆవిడ లేకపోతే ఏమిటండి మీరు చేసేది? ఏమీ లేదు. అందుకని ఆవిడ ఇన్ని చెప్పిన తర్వాత, ఒరే దానికి కారణం కూడా నేనే అంటే, నీలో ఉన్నది నేనే అని ఇంకొకసారి నీకు చెప్పడానికి. రావణాసురుడిలో ఉందని చెప్పుకోలేదు, దుర్మార్గుల్లో కూడా ఆవిడ ఉంది, ఆవిడ లేకపోతే వాడు దుర్మార్గం ఎలా చేస్తాడు? అంటే మాయానంగానే ఏదో వేరేగా అనుకోకర్లా, మంచి చెడులే ఒకే శక్తి శాశ్వతాన్ని అశాశ్వతమును
చేతనత్వాన్ని అచేతనత్వాన్ని ఎలా పొసుగుతుంది అని విద్యక్కర్లేదు. కనపడుతున్నాయండి కదా, నువ్వే ఏంటి ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడండి, చాలా ఆరోగ్యం, ఏ ప్రాబ్లమ్స్ లేవనుకుందా, ఏవో చిన్న చిన్నవి కదా. వాళ్ళకి రోగాలు రావట్లేదా, ఉన్నవాళ్ళు ఉన్నట్లు పోవట్లేదా? మరి ఇది ఎలా జరిగింది? ఇక్కడ వయసుతోటి బంధం ఉందా? వయసుతోటి ఏమీ లేదు, వాడు ఏ సమయంలో అయినా పోవచ్చు. ఈ వయసుకే వాడు పోతాడు, ఇప్పటి వరకు మనిషి జన్మకి అంతేనండి టార్గెట్ అది అని, ఏదో వస్తువులకి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టుగా. అలా మనిషి జన్మకి లేదండి. ఆవిడ ఏం రాసిందో ఎవరికి తెలియదు. ఒక ఆయన నిజంగానే ఆయన అన్ని రకాలుగా ఫిట్, ఏ ప్రాబ్లం లేదు, రోజు పొద్దున పోయి ఏదో గేమ్ షటిల్ ఏదో ఆడతాడు. ఒక రోజు ఆయన వెళ్ళాడు, ఆడాడు, ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు, తలుపు తీసి లోపలికి వచ్చాడు, పడిపోయి అయిపోయింది. ఎలా జరిగిందండి? మీరు చెప్పలేరు, ఏది చెప్పలేదు. అందుకనే ఇది అనుమానం ఎందుకండి, శాశ్వతము అశాశ్వతం అనే విషయం మీద ఎన్నో చూశారు. దానికి సమాధానం కూడా చెప్తున్నారు. ఇయం సా పరమాశక్తి మన్మయీ బ్రహ్మరూపిణి మాయా మమ ప్రియా అనంతాయ ఏ అనంతాయ ఏదం మోహితం జగత్. నాలో ఉన్న ఈ మహాశక్తియే బ్రహ్మం. ప్రపంచమును వ్యామోహింపజేయు ఈ అనంతమగు మాయాశక్తి నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు మీరు సంతోషించట్లేదా? వాళ్ళు దొంగగా ఇగో ఇది టీ అంటారు, లేకపోతే ఇగో అన్నం అంటే అంటారు, లేకపోతే ఏదో చేస్తారు. వాళ్ళకి కనపడినవి ఏవో తీసుకొచ్చి ఇది కేక్ అంటారు, ఇంకోటి అంటారు, రకరకాలుగా చేస్తారు. మీరు ఆనందించట్లేదు? ఇది అంతే. ఏదన్నా ద్వేషమో కోపమో లోభత్వంలో ఉన్నవాడికి సంతోషం ఉండదు, కానీ ఆవిడకి అవన్నీ ఏమి లేవు, దైత్య గుణాలు లేవు ఆవిడికి. అందుకని వీడు ఎంత చెప్పినా వీడు వినడు, ఇలాగే ఈ ప్రపంచాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు, సంపద అంటాడు, వస్తువులు అంటాడు, నేను నేను అంటాడు వీడని ఆవిడ బుధము సంతోషిస్తూ ఉంటుంది. ఈవిడ తనంతట తాను చెప్పుకున్నట్టుగా ఉంది ఇక్కడ కూర్మ పురాణంలో. ఎలా అయితే మీరు పిల్లలు చేసే వాటికి మీరేమి పిచ్చి అలా అని తింటారు వాళ్ళు, అది నిజం కాదని కూడా వాడికి చెప్పరు. మీరు అది తిన్నట్టుగా చేసి యాక్షన్ కూడా చేస్తారు, వాడు సంతోషిస్తారు. కాబట్టి ఇందులో సంతోషం అబద్ధం ఇంకోటి అబద్ధమా అక్కడ చర్చ ఉంటుందండి? ఏముండదు. వాడు కొంత వయసు వచ్చే వరకు వాళ్ళు, ఆ తర్వాత వాడు చేస్తే ఏంటది అని అప్పుడు తిడతారు. అప్పటి వరకు వాడు ఏం చేసినా ఆనందిస్తారు. అమ్మ కూడా అదే అంటారు, ఒరే నీకు చెప్పాను కదరా ఇదంతా భ్రమ, ఇదంతా నశించేది, ఎందుకు ఆ పరిమిత బుద్ధితో లేనిపోలేదు. అప్పుడు కూడా ఆవిడే నిన్ను తిట్టదు, నవ్వుకుంటుంది. వీడికి ఎంత చెప్పినా అంతే. ఇప్పుడు చూడండి, మనం మామూలుగా మూర్ఖుడు, వాడు మొండివాడండి, ఎంత చెప్పినా వినడం అంటలేదు. సేమ్ పాప ఆవిడ ఏం అనదు, మిమ్మల్ని తిట్టదు ఆవిడ. మీరు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అది ఇది అనేం తిట్టదు ఆవిడ. ఆవిడ మా నాన్న ఆవిడ ఉంటుంది, నవ్వుకుంటూ ఉంటుంది ఆవిడ. ఏది పట్టిన వాడు ఎలా ఉంటాడండి? అలానే ఆవిడేమి వీడిని వదిలేయదు, ఏమీ చేయదు. వాడి కర్మను వాడికి అనుభవింప చేస్తుంది. మళ్ళీ వాడికి బుద్ధి వచ్చి పిల్లవాడు ఆడుకుంటూ చెప్పిన మాట వినక అడ్డుపోయి మళ్ళీ అమ్మను రాగానే అమ్మ వాడిని దగ్గర తీసుకోదు. ఇది అంతే. మళ్ళీ అమ్మని పట్టుకుని అమ్మ బుద్ధి వచ్చింది అని వాడు మళ్ళీ అటు పరిగెత్తకుండా ఉంటే చాలు, ఎడితే వాడికే నష్టం. కాబట్టి ఆవిడ అంది, నాకు సంతోషం వస్తుంది. దేవ దానవ మానవులతో కూడిన ఈ సకల ప్రపంచంతా సృజించి పోషించి ఈ మహాశక్తి చేతనే, అంటే తన శక్తి చేతనే ఆవిడ అన్ని చేస్తుంది. కాబట్టి ఆవిడ వేరు శక్తి వేరు అనకండి, పురువో బుగ్నో మర్చిపోరాదు అసలు. ఆవిడ ఆ కనుబొమ్మలను కొంచెం ఇలాంటిది అంతే. ఆ పని వాళ్ళు ఉన్నారు కదా, విష్ణువు మహేశ్వరుడు, వీళ్ళందరికీ
వెంటనే అమలు పరుస్తారు. నీవు నీ బుద్ధికి లోనైపోయి నానా రకాలుగా అవసరం పరిమిత బుద్ధితో ఈ లోభమోహాలు మదమాశ్చర్యాలు ఇవన్నీ కూడా పెట్టుకుని వీడంటే ద్వేషం, వాడంటే మోహం, ఇలా ఎన్నో రకాలు. కేవలం బంధాల పట్లే కాదు, వస్తువుల పట్ల కూడా వీటికి రకరకాలు. ఇక దానితోటి నానా గోలలు. అది ఇదని నేను చెప్పక్కర్లేదులేండి, అనుభవించే వాళ్ళందరికీ తెలిసిందే. అనుభవించని వాడేవాడు అసలు, నిజంగా అనుభవించకపోతే వాడు జ్ఞాని. వాడికి ఏ గోళ లేదు, వ్యవహారం ఉంది, జరుగుతోంది, కానీ ఎక్కడా వ్యవహారం. తామరాకు మీద నీటి బొట్టు అన్నారు. అన్ని వ్యవహారాలు చేస్తాడు దేనికి అంటుకో. ఆఫీసులో పనిచేస్తారండి, ఏదన్నా వచ్చింది అనుకోండి, ఏదో మానవతా దృక్పథంతో కొంత బాధపడతారు అక్కడ ఏదన్నా జరిగితే, అంతే తప్ప దాన్ని దులపరించుకుని మళ్ళీ ఇదేను. డాక్టర్లు ఉన్నారు, వాళ్ళైనా అంతే కదా. ఎవరైనా ప్రాణం పోయినా ఏం చేసినా ఏదో కాసేపు వాళ్ళకి అనిపిస్తుంది, అంతేగాని అది మర్చిపోయి వాళ్ళు బాధపడుతూ కూర్చుంటారా? వాళ్ళు ఎన్ని చూసుంటారని మనం అనుకోమండి, వాళ్ళకి అది కామన్ అని. మరి వాళ్ళు లేచే వాళ్ళ వృత్తి, అది వాళ్ళ వ్యవహారం. ఇక బాధపడుతూ కూర్చుంటే మళ్ళీ వైద్యం ఎలా చేస్తారు? నువ్వైనా అంతే, ఎన్ని మరణాలు చూడలేదు, ఎన్ని అంటే శ్మశాన వైరాగ్యం లాగా నీకు ఎన్నిసార్లు అనిపించలేదు ఏమిటి ఈ జీవితం అని. అలా అని ఏది మానేశారండి? ఒక దైత్య గుణాన్ని సంహరించుకున్నారా? ఇప్పుడు ఒకరు పోయారనుకోండి, అంటారు వీడు ఉన్నప్పుడు అందరిని పీక్కు తిన్నాడనో, ఇలా ఉండకూడదు అలా అని వేరే వాళ్ళకు కూడా చెప్తారు. ఏం సాధించాడు, ఇలా ఎన్నో డైలాగులు వస్తాయి. కానీ ఒక్కసారైనా నేను ఎలా ఉన్నానని ఆలోచించుకున్నారా? దానికి ఆలోచించక్కర్లే, అంటే దైత్య గుణాలు లేని వాడు ఆలోచించరు, ఉన్నవాడు ఆలోచించుకోవద్దు. అరే వాళ్ళకి చెప్తున్నాను, అసలు నాలో ఏంటి, పక్కవాడికి చెప్పే ముందు కాదు, అసలు పక్కవాడి గుణాల గురించి, మంచివైనా సరే చెడువైనా సరే అనేటప్పుడు, నువ్వు ఆలోచించేటప్పుడు ఒక్క క్షణం ఈ నేను అని తిరుగుతున్నావు కదా, మరి ఈ నేను ఎలా ఉంది అని ఆలోచించావా? నిస్వార్థంగా, స్వార్థరహితంగా, కారణాలు చెప్పుకోకుండా, సమర్థింపులు లేకుండా నాలో ఈ గుణాలు ఉన్నాయా, ఇవి నాలో ఉన్నవి మంచివా చెడ్డవా అని నిజంగా నిష్కర్షగా నువ్వు గనక నీ గురించి ఆలోచిస్తే, నిన్న చదివినట్టున్నాను నేను, వివేకానందున్న రామకృష్ణ, వివేకానందుడు ఒక చిన్న పాప అడిగిందిట, మీరు ఇంత ఎనర్జెటిక్ గా అనండి, ఈ పవర్ ఎలా ఉంటుంది, మీకు ఎలా వచ్చిందని. అంటే ఆయన అన్నాడు, నన్ను నేను నమ్ముకున్నాను అన్నాడు. ఇక్కడ ఈ నన్ను నేను అనే దాంట్లో ఎక్కడా కూడా స్వార్థపూరితమైన, అంటే పేరు ఊరులతో సంబంధించింది కాదు. తాను బ్రహ్మమని తెలుసు, గురువుల ఉపదేశం వల్ల ఆయనకు తెలిసింది. అందుకని ఇంకా ఆయనలో ఎక్కడ దైత్య గుణాలు లేవు కాబట్టి పరబ్రహ్మ ఉంది, అంటే ఆ శక్తి అతనికి ఉన్నది, పాజిటివ్ ఎనర్జీ ఉన్నది. చూడండి, సరిపడా తిన్నారనుకోండి చక్కగానే ఉంటారు, ఎనర్జెటిక్ గా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. అదే అతిగా తింటే ఏమవుతుందండి తెలుసా? తక్కువ తింటే ఏమవుతుంది? కానీ ఫుడ్ గురించి కూడా కృష్ణుడు నీకు ఎంత అవసరమో అది తీసుకో అన్నాడు. ఇక్కడ కూడా నీ చేసే పని బట్టి, నీ దాన్ని బట్టి, వయసుని బట్టి తీసుకోవాలి, అంతేగాని మితముగా హితముగా అన్నారని తిండి మానేస్తే తర్వాత మొదటికే మోసం వస్తుంది. ఒకళ్ళు చేశారు కదా అలాగా. చెప్పినప్పుడు దానిని విని సరిగా అర్థం చేసుకుని ఆచరణ పెట్టాలి. అర్థం కాకపోతే మితంగా అంటే అర్థం ఏంటో అడగాలి, అంతేగాని ఆ మితంగా తిని ఇంతకన్నా ఎక్కువ తినకూడదు అని చెప్పి నీరసపడిపోయి కళ్ళు తిరిగి లేనిపోని తెచ్చుకోవడం ఎందుకంటే అలా చెప్పారా? పరమాత్మ అలా చెప్తాడా? గురువు అలా చెప్తాడా? ఒరే నువ్వు తిండి మానేయరా? ఎప్పుడు చెప్పరు. నీకు ఎంత అవసరమో అంత తిను, తినద్దని ఎవరు చెప్పరు. హితంగా ఉండేవి నీ పొట్టకి ఎంత అవసరమో అంత తిను. తెలియదండి, ఎవరికైనా తెలుస్తుంది కదా, కొంచెం తిన్న తర్వాత ఇక చాలు అనిపిస్తుంది కదా. దానికి కూడా శాస్త్రం చెప్పింది, ఒరే గాలి ఆడడానికి కొంత ప్లేస్ వదులుకోరా అని.
నీరసం వచ్చేంత ప్లేస్ వదలమని చెప్పలేదు. నీకు పని ఉంటుంది కాబట్టి ఆ పనికి తగ్గ ఆహారం తీసుకో. ఉంటుంది కదా పనికి ఆహార పథకం కింద. కాబట్టి నీ పనికి అనుగుణంగా నువ్వు తిను. నీకేం పని పట్టలేదు అప్పుడు కొంచెమే తిను. ఎంత తింటే అరుగుతుందో అంతే తిను. లేకపోతే అదేమవుతుందో కూడా తెలుసు. తెలియని వాళ్ళు ఎవరండి ఆరోగ్య సూత్రాలు. కాబట్టి ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్. అర్థం కాకపోతే దాని యొక్క అసలు అర్థాన్ని తెలుసుకుని అడిగి దాన్ని ఆచరణలో పెట్టి, లేకపోతే విపరీతం అవుతుంది. సరస్వతి కాబట్టి ఇక్కడ భ్రమ కల్పించిన ఆవిడే దానిని నివారించడానికి జ్ఞానదాయిని అంటే సరస్వతి. సూక్ష్మం అర్థం కావాలంటే నీలో ఆ సరస్వతి శక్తి ఉండాలి. ఏదో చదవటము వినటము వస్తే సరస్వతి కాదండి. బాహ్య ప్రపంచంలో మీరు ఎన్ని డిగ్రీలు పొందినా అదంతా వ్యర్థమని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఎన్ని చదివితే ఏంటండి. సరే అసలు నిజంగా మీరు చదివే చదువులకి మీరు చేసే పనులకి ఏమన్నా పొందనుందండి? ఈవెన్ డాక్టర్స్ అయినా కొంత బాడీ గురించి తెలుస్తుంది, కానీ అందరి దాంట్లో ఒకే రకమైన సిస్టమ్ జరుగుతుందా? కొన్ని మాత్రమే రకరకాలు బై ఎక్స్పీరియన్స్ వాళ్ళు తెలుసుకోగలరు. అంతే తప్ప ఇది కంపల్సరీ ఇంతే అని ఎవరికి ఉండదు. అందరివి మానవ దేహాలే, అందరిలోనూ రక్త మాంసాలే ఉంటాయి. సిస్టమ్ ఒకటేలాగా, కానీ అందరిలో ఒకే సిస్టమ్ పనిచేయదు. ఎన్ని ఉన్నాయో అలా. కానీ ఇక్కడ ఆ అమ్మ భ్రమను కల్పింపజేస్తుంది. అయ్యో ఎలాగా అని నువ్వు తప్పుకోవడానికో సమర్థింపులు చెప్పే కారణాలు చెప్పేసి ఇచ్చేడు అనలేదు. సరస్వతి నేనేరా జ్ఞానాన్ని, కాబట్టి నా వల్లే నీకు జ్ఞానం కూడా కలుగుతోంది. పరివారి అంటే ఆ యొక్క భ్రమని పరిహరించుటకు జ్ఞానదాయినేగు సరస్వతిగా చెప్పబడింది. విషయ సంబంధము గాని ఇంద్రియ సంబంధము గాని లేని కేవల జ్ఞాన స్వరూపిణి, జ్ఞాన సముద్రురాలు. ఎందుకు జ్ఞాన సముద్రం అంటే అనంతం. ఇక్కడ జ్ఞానాన్ని అనంతం అని ఎందుకు అన్నారండి? ఎంత జరిగితే ఇంకా అంతుంది జ్ఞానాన్ని కాదు. ఉన్నది పరబ్రహ్మం అని తెలిసిందా, ఇక అనంతంగా ఉన్న ఈ సృష్టి గురించో దేని గురించి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటే సర్వము నీకు బోధపడింది. బోధపడిన తర్వాత ఇంకేమిటండి తెలుసుకునేది? కాబట్టి జ్ఞానమే అనంతము. అంతేగాని అనంతమైన జ్ఞానం అక్కడ ఉందండి, ఇవన్నీ చదివితే గానీ ఆ జ్ఞానం మనకి లభించదు అనడానికి లేదు. బాహ్య ప్రపంచంలో ఎన్నో విషయాలు నువ్వు తెలుసుకోవాల్సినవి ఉంటాయి. చెప్పాగా నీ దేహం గురించే తెలుసుకోవాల్సినవి అనేకం ఉంటాయి. ఎంత డాక్టర్ అయినా తనలో జరిగే మార్పులు ముందు తెలుసుకోగలుగుతారండి? ఏమి తెలుసుకోలేదు. ఒక అమ్మాయి, సరే అమ్మాయి డాక్టరే, వాళ్ళ అమ్మ డాక్టరే. వాళ్ళ అమ్మగారు క్యాన్సర్ తో పోయారు. తను కూడా డాక్టరే కాబట్టి తనకు కొంత అనుమానం, ఒకవేళ హెరిడిటరీగా తనకి ఏమన్నా వస్తుందా అని. సో ఆ అమ్మాయి రెగ్యులర్ గా చెకప్ చేయించుకుంటుంది, ఈ క్యాన్సర్ చెకప్. ఆ అమ్మాయికి ఇప్పుడు 56 ఏదో ఉంటుంది. చేయించుకుంటూనే ఉంది. మన వెల్లూరులో అది చాలా ఫేమస్ అంటారు కదా, అలా మంచి దాంట్లోనే చేయించుకుంటాం. ఒక 2-3 నెలలే జరిగింది. ఎందుకంటే ఎవ్రీ 6 months గా ఏదో చేస్తారయ్యా, అన్ని కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేయరు కదా. సరే చేయించుకున్నాం కదా అనుకు. ఆ అమ్మాయికి మరలా చేయించుకునేసరికి 3rd స్టేజ్ అన్నాను. చెప్పండి. బట్ మరి అమ్మవారే కాపాడుతూ, అంటే తను చాలా భక్తురాలు లేదు, కాపాడుతుంది. ఏదంటే ఈ రోజుకి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు, ఎలా బతుకుంది ఆ అమ్మాయి. సర్వైవ్ అవుతుంది, ఎలా చెప్పగలుగుతారు. బ్లడ్ ఎక్కించుకుంటోంది. సరే అవన్నీ రొటీన్ గా ఒక
మెడికల్ గా ఏది జరగాలో అవి జరుగుతున్నాయి అన్నాయి. అమ్మాయి బానే ఉంది, యాక్టివ్ గానే, అంటే పరిగెత్తడం అని కాదు, తన పనులు తను చేసుకుంటారు. బ్లడ్ ఇది కాబట్టి కాస్త నీరసం ఉంటుంది, అవి మామూలు. అలానే ఆవిడేం బెడ్ రిడన్ అవ్వలేదు. మొన్న ఈ మధ్య కూతురు పెళ్లి కూడా జరిగింది. అంటే వీటన్నిటికీ వెనకాల ఎవరు? జ్ఞానదాయిని. ఇక్కడ అమ్మాయికి జ్ఞానం వచ్చిందని చెప్పటం కాదు, ఆ విధంగా ఆ అమ్మాయి సర్వే అవ్వడానికి కూడా ఆవిడే కారణం. చాలా భక్తురాలు. ఇప్పుడు ఇంకా బాగా చేసుకుంటుంది అనుకోండి, అది వేరే విషయం. అంటే ఈ భ్రమ, ఇటు ఇది ఇది ఉదాహరణగా చెప్ప, ఇక్కడ ఏదో జ్ఞానం ఉందని చెప్పటం లేదు, అంటే సర్వానికి కారణం ఆవిడే అని చెప్పడం. నీ చేతుల్లో ఏదీ లేదు అని చెప్పడం, ఎవరి చేతుల్లో ఏదీ లేదు. ఇంకోటి కూడా చెప్పినట్టు గుర్తు నాకు. ఒక అతనికి హార్ట్ అటాక్ అప్పటికే ఒకసారి 2 సార్లు ఏదో వచ్చింది, అమెరికాలో ఉంటాడు. సరే ఇక్కడికి రావాలి, ముందు రోజే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని చెకప్లు చేయించుకున్నాడు. ఫ్లైట్ లో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ముందు చెప్పాలి కదా, ఏదో సివియర్ గా అంటే ఏదో ఉంది కదా. సరే చేయించుకున్నాడు, డాక్టర్ యూఆర్ పర్ఫెక్ట్, యూ కెన్ ఫ్లై అన్నాడు. పోనీ అతనికి ఏం వేరే ప్రాబ్లమ్స్ కూడా లేవు, ఫైన్, హ్యాపీ ఫ్యామిలీ. ఫ్లైట్ ఎక్కాడు, ఇంక ఇండియాలో దిగలేదు, మధ్యలోనే అతనికి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. అంటే ఇలాంటివి మీకు తెలియవని కాదు, వీటిని మీరు నజర్ అందాజ్ అంటాం కదా మనం, వాటిని మనం పట్టించుకోం. అమ్మాయ మనకి రాలేదు కదా అన్నది. రాదు అని ఏమిటి, ఇక్కడ అర్థం ఏమిటి అంటే, మనకు వస్తుందని కానీ రాదు అని కానీ ఇక్కడ దాని గురించి కాదు, ఉన్నది పరబ్రహ్మం అని తెలిసి నీవు ధర్మంగా ఉండటం నేర్చుకోరా. నీవు ధర్మంగా ఉండే ఆచరణలో పెట్టినప్పుడు ఆవిడ నీకు ఏదైనా చేస్తుంది. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, భ్రమ ఆవిడే ఇస్తుంది, జ్ఞానము ఆవిడే ఇస్తుంది, రెండు ఆవిడే ఇస్తుంది, ఏదైనా ఆవిడ ఇవ్వాల్సింది. అది తెలుసుకుని నీలోని దైత్య గుణాలను నువ్వు నశింపజేసుకోవాలి అంతే. ఇక్కడ చెప్పేది వేరేది ఏమీ లేదు. ధర్మంగా ఉండు, ఎవరిని ఇబ్బంది పెట్టదు. జాన్ పూచికి అంటారు కదా, కావాలని ఎవరిని ఇబ్బంది పెట్టదు. పర్పస్లీ ఒకళ్ళతో రూడ్ గా మాట్లాడటం కానీ, సామరస్యంగా మాట్లాడవచ్చు నువ్వు తలుచుకుంటే. ఎందుకంటే ఒకరిని మన హార్ష్గా అనడం, నిజంగా పరమ దుర్మార్గుడు పట్ల అంటే అప్పుడు హార్ష్గా, అదర్వైజ్ మనం మాట్లాడరాదు. అంటే మనసా వాచా కర్మణ కూడా మనము అమ్మలో అంటే ఆ జ్ఞానం సంపాదిస్తే, జ్ఞానం అనగానే మనం ఇప్పుడు అల్టిమేట్ గా వెళ్ళక్కర్లే. జ్ఞానం అంటే ఏంటి? నేను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ధర్మంగా ఉండాలన్నది కూడా జ్ఞానమే. ఆచరణలో పెడితే అప్పుడు ఆ జ్ఞానం, అసలైన జ్ఞానం, అహం బ్రహ్మాస్మి సిద్ధిస్తుంది. మొదటి జ్ఞానం ఏమిటి? ఇది తెలుసుకో, నువ్వు ముందు ధర్మంగా మాత్రమే ఉండు. మనసా వాచా కర్మణ ఇతరులకు హాని తలిపెట్టకు. వాడు ఏదైతే నాకేంటి, నాకు వస్తే చాలు డబ్బు, నేను సంపాదిస్తే చాలు, నాకు అనవసరం వాడి గురించి, ఇది చాలా దోషం. ఇలాంటి భావనలు మారి, కాబట్టి ఈ విధంగా ఈ జ్ఞానంతో అందరూ కూడా, ఎందుకంటే బోధకో స్తోత్రం చదివినప్పుడు దైవం ఏందు నాకు పరమ భక్తి ఉందనో నువ్వు ధైర్యంగా అనాలి అంటే నీలో దైత్య గుణాలు ఉండరాదు. కాబట్టి ఫస్ట్ ఏమో ధర్మ అర్థ కామ మోక్షాలని ధర్మం ముందు చెప్పాను. నువ్వు ఆచరించవలసింది ధర్మం రా ఫస్ట్. నేను పొద్దున లేవగానే దైవానికి నమస్కరిస్తున్నానంటే నీలో ధర్మం ఉన్నదా లేదా? నీలో ధర్మం లేకుండా నువ్వు నమస్కరిస్తే మటుకు ఏమిటి? అలా నువ్వు మానేకు. అమ్మా నేను ధర్మంగా ఉండేటట్టు అనుగ్రహించు అని చెప్పి నమస్కారం చేయి. అమ్మా నన్ను ధర్మంగానే ఉంచు, ధర్మాన్ని ఆచరించేటట్టు చేయి తల్లి అని నమస్కారం చేయి. నువ్వు ఏ దైవానికి ప్రార్థన చేస్తున్నావు, అంతేగాని మానమని కాదు. ధర్మం అందుకే ఫస్ట్ చెప్పబడింది. ఎప్పుడైతే నువ్వు ధర్మము ఆచరిస్తావో, ధర్మం మాత్రమే ఆవిడే ఇస్తుంది నీకు, ఆ ధర్మాన్ని ఆచరించే ధైర్యాన్ని, పరిస్థితులు అన్నిటిని ఆవిడ ఇచ్చి తీరుతుంది. ధర్మ అప్పుడు అర్థము, కామము ఇవి ఆటోమేటిక్ గా సిద్ధిస్తాయి. ఎందుకంటే ఇవన్నీ బాహ్యం, ఇహము. ధర్మంగా ఉన్నవాడికి ఇవి రెండు లభించేస్తాయి, ఇక ఉన్నది మోక్షము. అందుకనే ధర్మాన్ని మొదట చెప్పారు, ఒట్టిగా చెప్పలేదండి ధర్మం. కాబట్టి ధర్మంగా ఉంది. శుభం భూయాన్ని.